కరెక్ట్ అట్టయితే మన ఆరోగ్యానికి హానికరమే కాదు. పందికోవని నువ్వు చదువుతున్నా, నేను ఇంకోటి చదువుతున్నా. ఏ కొవ్వు పెట్టి కల్తీ చేసినా కల్తీ అన్నీ వస్తున్నాయిగా తినే వాటిల్లో. బన్ను దాంట్లోనే కదా అన్నిట్లో వస్తుంది. పందుల్లో మనం ఎగబడి తిన్నన్నాళ్ళు కల్తీ వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ ఎగబడి తిన్నన్నాళ్ళు కల్తీ ప్రతి ఒక్క బన్నులోనే కాదు. ఇప్పుడు బన్ను చిన్న 10 రూపాయలది దాంట్లోనే కలుతుంది. అది తింటే మగవాళ్ళకి పిల్లలు పుట్టే యోగం పోతుందని స్పష్టంగా చెబుతున్నారు. దానివల్ల మరి మనకు ప్రమాదం జరిగినప్పుడు అది ఒకటే కాదు కదా. ఇప్పుడు అది చిన్న మధ్య తరగతి మనిషి అది పెట్టింది. దానివల్ల మన ఆరోగ్యం పాడైపోతుందని తెలిసి కూడా పందుల్లో ఎగబడి తింటారు. వాడికి అందుకనే అలసినప్పుడే కదా కల్తీ జరిగేది. ఆ ఒక్కటే కాదుగా ఆ బన్ను కేకు వాడు కల్తీ చేసిందని వాడి నోటితోనే తినిపించారు చుట్టూ నలుగురు కలిసి. మరి ఇంకా పెద్దలు కూడా కల్తీ చాలా జరుగుతున్నాయి కదా. ఒక ఆయిలే కాదు, ఇప్పుడు చిన్నపిల్లలకు రాసే పౌడర్ కూడా కల్తీ. పౌడర్ రాయొద్దని అంటారు. పౌడర్లో కల్తీ, సబ్బులో కల్తీ, నూనెలో కల్తీ, ప్రతి ఒక్క దాంట్లో కల్తీ. మరి అన్నిటికీ అట్లే స్పందించవచ్చుగా. ఇప్పుడు 10 రూపాయలు బన్ను కేకు దాంట్లో కలుతుందిరా, మాకు ఆరోగ్యం హానికరరా, మాకు పిల్లలు పుట్టారా అని చుట్టూ నలుగురు తలిగి వాడిని తిట్టి బన్ను తినిపించారు. మరి ఇంకా మనకు ఆరోగ్యం హానికరమయ్యే చాలా ఉండేగా కల్తీ జరిగేది. తాగే పాలు కూడా కల్తీగా. మరి ప్రతి ఒక్కదానికి అట్నే స్పందించి వాళ్ళు కల్తీ చేసినట్టుకు వాళ్ళనే దాపితే మనకు అసలు కల్తీ రాదుగా. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఇన్ని తెలిసా కూడా మళ్ళీ దాని దగ్గరికి ఎందుకు పోతారు, దాన్ని ఎందుకు కొంటారు? అందుకే బుద్ధి లేదు. మరి మాకు తెలిసి కూడా అది కల్తీ, మన ఆరోగ్యానికి హానికరం, బయట ఫుడ్ తినొద్దు అని చెప్పడానికి కూడా ఎగబడి తింటున్నాం కదా. తిన్నందుకు అందుకే కల్తీ వస్తూనే ఉంటది. మనం మారితే కానీ అవి మారుతాయి. మనం మారినప్పుడు ఏది మారదమ్మా. ఒక కల్తీ కాదు, ఏది మారదు. మనం మారినంతసేపు మన మీద మనకే అవగాహన లేనప్పుడు బయట వాడు ఏదైనా చేసుకొని వస్తాడు. వాడు టెంట పెట్టుకొని వచ్చినా తినటానికి ఎగబడుతుంటాం పిచ్చుకోకల్లా. మరి వాడు పెట్టుకొని వస్తాడు. మన కోసం మన మీద మనకు అవగాహన లేనప్పుడు ఏం చేస్తాం?